హాయ్ గైస్, వెల్కమ్ టు AVSR టెక్. ఈరోజు మీ ముందుకు మరిన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో చెప్పబోతున్నాను. యాక్చువల్లీ చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ రూపంలో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా కామెంట్ రూపంలో చెప్పలేకపోయాను. అందుకని డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అందుకని ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది నేను క్లాంప్ మీటర్ గురించి ఒక వీడియో చేశాను. వీడియో చేసినప్పుడు ఏమండి ఇందులో DC యాంప్స్ ఎలా చెక్ చేస్తామండి అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు DC మన దగ్గర ఉన్న క్లాంప్ మీటర్లోనే DC యాంప్స్ తాలూకా ఆప్షన్ లేదు. ఈ DC యాంప్స్ ఆప్షన్ ఉన్న క్లాంప్ మీటర్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఫ్లూక్ కంపెనీలోని 362 మోడల్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది మనకి నియర్లీ 6,250 రూపీస్ పడుతుంది. అది మినిమమ్ 6,000 AC DC కూడా 200 amps వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు నెట్లో చూసినట్టయితే ఫ్లూక్ 362 మోడల్ DC క్లాంప్ మీటర్ అని కొట్టినట్టయితే కనుక మీకు అది చూపిస్తుంది మినిమం 6,250 రూపీస్. దాంట్లోని AC DC కూడా యాంప్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఒక ఫ్రెండ్ అడిగాడు కుక్కర్లోని వచ్చేసి 2 లైట్స్ వెలుగుతున్నాయండి, ఆన్ చేసినప్పుడు మాకు అర్థం కావట్లేదు అది కుక్ అవుతుందా లేదా అని చెప్పేసి. యాక్చువల్గా ఏటవుతుందంటే ఆటోమేటిక్గా లోపల లిమిట్ స్విచెస్ ఉంటాయి. అది క్లోజ్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. అది ఒకసారి వైరింగ్ ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒక షార్ట్ సర్క్యూట్ అయినట్టయితే కనుక మొత్తం టోటల్ వైరింగ్ తీసి కుక్కర్ తాలూకా డ్రాయింగ్లోని ఆల్రెడీ ఒక దీనిలో చెప్పాను మీకు. ఆ డ్రాయింగ్ ఒకసారి చెక్ చేసుకుని మొత్తం టోటల్గా రీవైరింగ్ చేయండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే ప్రతి ఐటెం కూడా ఏ విధంగా చెక్ చేయాలి అంటే మనకి కుక్కర్లోనే హీటర్ ఏ విధంగా చెక్ చేయాలి, ఇండికేషన్ ల్యాంప్ ఎలా చెక్ చేయాలి, అలాగే పవర్ కేబుల్ ఎలా చెక్ చేయాలి, ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. చూసినట్టయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఒక ఫ్రెండ్ వచ్చేసి 3phase అగ్రికల్చర్లోని ఏ స్టార్టర్ మంచిది, అలాగే ఏ కేబుల్ వాడితే బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 3phase అగ్రికల్చర్ మోటార్స్కి L&T లార్జర్ అండ్ 2 Pro L&T కంపెనీ స్టార్టర్ అనేది నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కంపెనీ నేను చాలా స్టార్టర్స్ ఆల్రెడీ కస్టమర్స్ వేయడం జరిగింది. మెయింటెనెన్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్కి కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది, చాలా బాగుంది. అని చేత మీరు ఎవరైనా తీసుకున్నట్టయితే అగ్రికల్చర్కి L&T స్టార్టర్ తీసుకోండి. అలాగే కేబుల్కి వచ్చేసరికల్లా మనకి ఫెనోలెక్స్ ఉంది, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పాలీక్యాబ్ ఉంది. ఈ 2 కేబుల్లు నేను ప్రిఫర్ చేస్తున్నాను, పాలీక్యాబ్ అండ్ ఫెనోలెక్స్. ఈ 2 కేబుల్ కూడా చాలా బాగున్నాయి వర్కింగ్ కూడా. సో ఫ్రెండ్స్, మీరు 3phase ఒకవేళ స్టార్టర్స్ వాడాలనుకుంటే కనుక L&T వాడండి, కేబుల్స్ అయితే ఈ 2 కంపెనీస్ వాడండి. నేను వాడిని మీకు చెప్తున్నాను, తర్వాత అది మీ ఓన్ ఒపీనియన్. అలాగే 3phase మోటార్కి అన్నిటికీ ఒకే కనెక్షన్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది. అయితే 3phase మోటార్కి ఎప్పుడు కూడా ఒకే కనెక్షన్ ఉండదు ఫ్రెండ్స్. అలాగే చాలా మోటార్స్ ఉన్నాయి, అందులో లోడ్ కనెక్షన్స్ ఉంటాయి, అలాగే నార్మల్ కనెక్షన్స్ ఉంటాయి. ఇందులోని పోల్స్ని బట్టి RPM ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను తర్వాత ఒక వీడియోలో చెప్తాను, అంటే ఇన్ని RPMకి ఎన్ని పోల్స్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఒక మోటార్ తాలూకా RPM ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే 2 పోల్ మోటార్ ఉంటుంది, 4 పోల్ మోటార్ ఉంటుంది, 6 పోల్ మోటార్ ఉంటుంది, 12 పోల్ మోటార్ ఉంటుంది. ఈ రకాల పోల్స్ని బట్టి మనం RPM అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే కనెక్షన్స్ కూడా మారుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే లోడ్ కనెక్షన్ ఉంటుంది, నార్మల్ కనెక్షన్ ఉంటుంది. నేను లోడ్ కనెక్షన్ వాళ్ళకి మోటార్ వైండింగ్ చేసినప్పుడు పక్కగా మీకు ఆ కనెక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే కుక్కర్ ఆన్ చేసిన తర్వాత సైడ్ నుంచి వాటర్ వస్తుందని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది. యాక్చువల్లీ కుక్కర్లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక కుక్కర్ వచ్చేసి పైన ఒక గ్లాస్ టైప్ లోనే ఒక క్యాప్ ఉంటుంది, దాని నుంచి చిన్న హోల్ ఉంటుంది అనమాట. దాని నుంచి మనకి స్టీమ్ అనేది బయటకు పోతుంది. బయటకు పోవడం వల్ల మనకి దానివల్ల ప్రాబ్లం ఉండదు. అలాగే కొన్ని కుక్కర్స్ క్లోజ్డ్ టైప్ ఉంటుంది అనమాట, టోటల్ క్లోజ్డ్. ఆ క్లోజ్డ్ ఉన్నప్పుడు ఏంటవుతుందంటే సైడ్ చిన్న కప్పు ఉంటుంది అనమాట. ఆ సైడ్ కప్పులోకి కొద్దిగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లం లేదు. ప్రతిసారి కుక్ చేసినప్పుడు ఆ వాటర్ తీసి మళ్ళీ బయట పంపేసి మళ్ళీ కప్పు క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోండి. ఈ పైన చిన్న హోల్ ఉన్నటువంటి కుక్కరు ఏంటవుతుందంటే పైన క్యాప్కి చిన్న డిష్ టైప్ హోల్ ఉంటుంది. ఒకసారి అది మీకు చూపిస్తాను నేను ఫ్రెండ్స్. అది మీకు కుక్కర్ చూడండి, ఈ టైప్ కుక్కర్స్కి అయితే మన పైన హోల్ ఉంటుంది, అంటే స్టీమ్ పోవడానికి అనమాట.
అయితే ఈ కుక్కర్స్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఇది తీసేసి డైరెక్ట్ ఇది పెడతారు. ఈ రకంగా పెట్టడం వల్ల మీకు వాటర్ అనేది సైడ్ నుంచి రావడం జరుగుతుంది. సో మీరు కొద్ది వెయిట్ కోసం ఏం చేస్తారంటే యాక్చువల్గా దీన్ని ఇలా పెట్టేసి దీని మీద ఇది పెట్టినట్టయితే మీకు వాటర్ అనేది బయట పోకుండా ఉంటుంది. అలాగే ఇందులో కూడా మీరు ఏమైనా ఎగ్స్ కానీ ఆలు కానీ ఏదైనా వేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే గైస్, అలాగే కుక్కర్లోని చాలా మంది అంటే అన్నం మెత్తగా అయిపోతుందండి ఏం చేయాలని అడుగుతున్నారు. యాక్చువల్గా దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి, వాడు ఇస్తాడు ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేయాలని. అలాగే రైస్ని పెట్టి కూడా కొద్దిగా మెత్తగా అవుతుంటుంది, అంతే తప్ప మరో కుక్కర్ ప్రాబ్లం అయి ఉండదు. ఆల్రెడీ కుక్కర్లో ఇంకొక హీటర్ ఒకటి ఉంటుందని చెప్పాను మీకు. యాక్చువల్గా మెయిన్ హీటర్ కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఆ హీటర్ అనేది కంటిన్యూ ఆన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ హీటర్ పనిచేయకపోయినా సరే, అంత చిన్నదనమాట, అది పనిచేయకపోయినా సరే మీకు అన్నం అనేది మెత్తగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద నీరు ఉండిపోద్ది అనమాట. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి లైట్ మాయిశ్చర్ అనేది ఉంటుంది, ఆ మాయిశ్చర్ వల్ల అన్నం మెత్తగా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒక రీజన్ అవ్వచ్చు. లేదనుకోండి మీది రైస్ కొద్దిగా లేటెస్ట్ కొత్త రైస్ అంటారు కదా, కొత్త రైస్ అయినా సరే మీకు అది ఉడకపోవచ్చు, అది ఒక రీజను. అలాగే మన ఈ ఛానల్కి ఇప్పటివరకు 553 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగండి, మీకు నేను ఏమి ఇబ్బంది పడను. ఎందుకంటే మీరు డౌట్స్ అడుగుతుంటే నేను దానికి సంబంధించి కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అని చేత నేను కొద్ది ఈ మధ్య పని ఒత్తిడి వల్ల వీడియోలు చేయలేకపోయాను. సో ఇక నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.